నేనండి మీకు అనుభవం ఏంటండి ఏం కనబడుతున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ కాకుండా ఎప్పుడు మా అమ్మే కాదండి, నేను వస్తున్నాను అప్పుడప్పుడు మధ్యలోని. కాబట్టి మేము ముందే కనిపెట్టినాను. ఏంటి డిబ్బీలు పట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? మా అమ్మని ఈ 2 డిబ్బీలు నాయనండి, నా పాకెట్ మనీ డబ్బులు మా అమ్మేమో తీసేసి డబ్బులేమో తీసేస్తాను, మొత్తం డబ్బులన్నీ తీసేసి ఖర్చు పెట్టేద్దామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందండి. నేనేమో వద్దని మూసేస్తున్నాను. మా అమ్మేమో లేవు నేను తీసేస్తాను డబ్బులు అంటుందండి. చూడండి. మా ఫస్ట్ అయితే డిబ్బీ దాచామండి. ఫస్ట్ మా చిన్నడు కడుపులో పడిన వెంటనే అత్తయ్య ఒక డిబ్బీలో డబ్బులు దాచాలన్నమాట. ఇలాంటి డిబ్బీయే. ఆ డబ్బులు అయితే చిన్నడు పుట్టిన తర్వాత దాన్ని పగలగొట్టి ఆ వచ్చిన డబ్బులతోని మేమైతే ఆడికి అత్తయ్య అయితే ఆ డబ్బులతో ఆడికి వెండి మొలతాడు ఇంకా వెండి గిన్నె కొన్నారనమాట. అన్నాడు ఇప్పుడు ఈ డిబ్బీ పగలగొట్టేస్తున్నామన్నాడు బాధ. తర్వాత ఆ డిబ్బీ పగలగొట్టేసిన తర్వాత మళ్ళీ పుట్టిన నెక్స్ట్ మంత్ కి మళ్ళీ డిబ్బీ వేసారనమాట అత్తయ్య. ఈ డిబ్బీ ఇంకా ఈ డిబ్బీ దీంట్లో ఓన్లీ 5 కాయిన్స్ ఉంటాయి అంతే. 5 రూపాయల కాయిన్లు ఉంటాయి. దీంట్లో 500 నోట్స్ ఉంటాయి అంతే. చూద్దాం ఎన్ని వస్తాయండి ఈసారి. ఆడు పుట్టిన తర్వాత అంటే 9 నెలలు అవుతుంది. 9 నెలనా? అప్పుడు 12 నెలలు కదా ఇడికి. 11 నెలలు అవుతుంది ఇడికి పుట్టినప్పుడు వేసిన కానించి. దీంట్లో ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంటే ఏంటని చూద్దాం. ఫస్ట్ ఉన్నామా తగులుతుంది. అదే అండి అసలు పగలు కొట్టినట్లా లేదు. దీంట్లో డబ్బులు కూడా తీయనివ్వడు. సరే ఇది కట్ చేద్దాం. ఈ లోపల కాయిన్స్ నోట్లే తీసుకుంటాడు ఏమో వెయ్యి. అదేం తీయనట్యా ఈడదేనంట అసలు తీయనిస్తలేదు మమ్మల్ని. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాం తీద్దామని డబ్బులు తీసేయమంటే మళ్ళీ వెంటనే మా చేపట్టుకొని వేపించేస్తున్నాడు. తీస్తున్నాం మళ్ళీ వేపించేస్తున్నాడు. మైక్ తీసేసుకుంటున్నాడు. అమ్మా ఏంటి మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాడు. అగు నానమ్మ అబ్బిస్తుంది. అబ్బుదు అబ్బడు గబ్బు అబ్బుదు. వెళ్ళి అబ్బు తెచ్చుకో. వెళ్ళి అబ్బు తెచ్చుకోండి గబ్బు. డబ్బులు అంటే చాలా జాగ్రత్తగా ఉంచుతాడు. వీడికున్న జాగ్రత్త ఇంకెవరికి ఉండదు. బుద్ధిని పగలు కొడదాం. బుద్ధి ఒకటే దెబ్బ. దీంట్లో ఫోటో ది ఎలాగా దెబ్బకి బాగుంటది. అది ఒకసారి లాగండి. అది ఇచ్చి ఖాళీ ఇచ్చి మళ్ళీ వస్తుంది. గుండుగని పన్నే అది తీసుకున్నాడు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఎంత ఉందో చూద్దామా. చిన్నగో ఆడుకో. చూసారుగా అతి అయితే డబ్బులన్నీ వంజిగా వేసేస్తారు దీంట్లోని. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఎప్పుడు శాలరీ వచ్చినా దీంట్లో వేసేస్తారు. చూడాలి ఇప్పుడు ఎంత కౌంట్ చేసుకోవాలి ఎంత ఉన్నాయి ఏంటి అనేసి. కౌంట్ చేసుకొని దాన్ని బట్టి ఏమొస్తే అది కొనుక్కోవడానికి వెళ్తాం మేము. యాక్చువల్ గా చిన్నోడు బర్త్డే చేద్దామని అతి దాశారు కానీ మళ్ళీ ఎందుకులే ఫస్ట్ చూద్దాము అనేసి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా సేవింగ్ చేసుకుంటే కామెంట్ చేయండి. కొంచెం ఎంతో కొంత ఇలాగా ఎంత ఉంటే అంత సేవింగ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఒకేసారి ఏదైనా మనకి అవసరం వచ్చినా తీసుకోవడానికి కూడా బాగుంటది. మాకు ఒక్కసారి ఏదైనా అర్జెంట్ అనిపిస్తే ఒంట్లో బాగపోతే చిన్నోడికి ఒక్కోసారి మేమైతే తీసేస్తాం మళ్ళీ దాంట్లో వేసేస్తాం అనమాట. శాలరీ పడగానే మళ్ళీ ఎంత తీసామో అంత వేసేస్తాం. మళ్ళీ నెల ఖర్చు తగ్గించుకొని అలా చేస్తా ఉంటాం అనమాట. మీరు కూడా ఇలా సేవింగ్స్ అయితే చేసుకోండి. మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎవరైనా అప్పుడు దాకా చేయకపోతే ఇలా సేవింగ్ చేస్తా ఉండండి. ఎంత వచ్చి ఏంటని లాస్ట్ లో కౌంట్ చేసి చెప్తా ఉండండి. 500 నోట్స్ అన్ని ఒక దగ్గర ఎక్కుంటే బాగుంటుంది. పదకొండు నెలల కష్ట జీతం అత్తయ్య గారిది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా డిబ్బీ అయితే పెట్టుకోండి, మంచిదే. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏదైనా అత్యవసరమైన పనికి వస్తుంది, లేదంటే ఏదైనా మనకి బంగారం కట్టి కొనుక్కోవడానికి కూడా పనికి వస్తాయి కదన్నా. ఏదైనా యూజ్ కొనుక్కోవడానికి బాగుంటుంది.
చూసారుగా అలా వస్తప్పుడు ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ రోజుల్లోని. ఉన్నాయి కదా అని కొంచెం హెచ్చుకుపోవడం, లేదంటే వాళ్ళు ఇలా బతుకుతున్నారు మనం కూడా ఇలా రిచ్ ఫ్యామిలీలా ఉండాలి అని ఆలోచించడం కరెక్ట్ కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండడం, కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఆ మిగిలిన డబ్బులు మనం డిబ్బీలో వేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి సేవ్ అవుతాయి కదా, సేవింగ్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక నెల అయితే 500 నోట్స్ లేవు. నెల అయితే ఇబ్బంది అయిపోయింది. ఆ ఇబ్బంది అయినా సరే అత్తి ఏం చేశారంటే ఎంతో కొంత ఉంటే వేసేద్దామని చెప్పేసి ఇలా 30 రూపీస్ 10 రూపీస్ అలా వేసేసారు ఆ మంత్ అయితే. చింపేస్తావు ఎలా నాకా? నేను తెచ్చుకుంటానులేండి. ఓయ్ ఒక పని చేయండి, మీకు నేను చిన్న సజెషన్ ఇస్తానా? సజెషన్ సారీ నో తిరగలేదు, చిన్న వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ బర్త్డేకి ఒక డిబ్బీ పెట్టండి, మళ్ళీ వచ్చి బర్త్డే వరకు ఆ వేడన్న ఉంది అత్తయ్య, కుక్క కోసం వెళ్ళిపోతున్నాడు కాలిపోతుంది. ఇప్పుడే కింద దించాను. అబ్బో ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, మీకు కొంచెం మరీ ఇంత చిన్నపిల్లలు కాకపోయినా కనీసం ఉంటారు కదా పిల్లలు అనేది, వాళ్ళ బర్త్డే ఎప్పుడైతే అప్పుడు ఒక డిబ్బీ పెట్టుకోండి. ఆ డిబ్బీ మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళ బర్త్డే రోజున అదే ముందు రోజున డిబ్బీ పగలగొట్టి ఆ అమౌంట్ తో మీ చిన్న పిల్లలకి ఏమన్నా కొనడానికి అయితే యూజ్ అవుతుంది. ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు, ఇంతనే ఉండదు కదండి, ఎంతో కొంత సేవింగ్ అయితే అవుతుంది కదా, వేసుకోండి. అలా అయితే మీకు బాగుంటుంది, కొంచెం హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది మీకు. మాకైతే ఇప్పుడు ఎంత వచ్చి అమౌంట్ ఏంటని చూసుకోవాలి. తర్వాత ఈ డిబ్బీలో కూడా 5 రూపాయల కాయిన్లు ఉన్నాయి కదా, అది కూడా పగలగొట్ట తీసి కట్ చేసి దానికి కూడా ఎంత ఉన్నాయి చూడాలి. ఇది మా బావ లెక్కెడతాను, నేను అంతా ఇన్ని డబ్బులు లెక్కెట్టాలంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో నేనైతే జస్ట్ ఇలా కరెక్ట్ గా లెవెల్లో పెట్టి ఇచ్చేస్తాను, మా బావ లెక్కెడతాడు. కరెక్ట్ లెవెల్ పెడితే కౌంట్ చేయడానికి బాగుంటుంది కదా. రే కుక్కపిల్ల, కుక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్నం రమ్మంటున్నాడు. మా ఊడు అస్సలు కుదురుండట్లేదు, మేము వీడియోస్ తీస్తామని చెప్తున్నాం కదా, యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ తీద్దాం అనుకున్నాము, కానీ అవి మా ఊడిగా చూసారుగా మమ్మల్ని హింసించేస్తున్నాడు. ఇమోజీ అయితే పెట్టారనమాట, అమౌంట్ మొత్తం కౌంట్ చేశారు. అయితే సరదాగా మేము ఖర్చు పెట్టుకుంటానని అన్నట్టుగా జోక్స్ వేస్తూ జేబులో ఎట్టి పెట్టుకున్నారు అనమాట, కామెడీగా. మొత్తం అమౌంట్ అయితే మొత్తం ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, ఇదేదో అనుకుంటే వావ్, దీంట్లో కూడా ఉన్నాయి 15 కాదు 50 రూపీస్ ఒకటే ఉందిరా, దీంట్లో ఎంత ఉన్నాయి చూడాలి. ఇంకో 50 ఉంది. దీంట్లో ఎప్పుడు 5 కాయిన్స్ వేస్తాం, అప్పుడప్పుడు ఇలాగా 50 రూపీస్ అలా వేస్తూ ఉంటాం. ₹20 ఒకటి ఉంది, ఇది విడిగా ఇది విడిగా కలిపేసి ఎక్కేద్దాం. అది 100, ఇది ఒక 100, అదొక 20, 120, 120, 130, 140, 150, 160, 170, మొత్తం 170 ఉన్నాయి. ఇప్పుడు ఈ అమౌంట్ 10 కాయిన్స్ ఉన్నాయి దీంట్లో, అది కూడా సపరేట్ చేసుకోవాలి. 10 కాయిన్స్ లెక్కేది వేరేస్తాం. 2 చెప్పినట్టు లెక్క అవుతుంది. అందుకే
మీ దగ్గర ఎంత ఉంటే అంత కాయిన్స్ వేసుకోండి. మేమైతే ఇలాగా అంటే 5 కాయిన్స్ మాత్రం వేయాలనే రోజుకు చిన్నవాడికి 5 రూపీస్ పాకెట్ మనీ అనమాట. అప్పటి నుంచి 5 రూపీస్ పాకెట్ మనీ అని చెప్పి రోజుకో 5 రూపీస్ ఇలా వేస్తా ఉన్నాము. అంటే రోజుకంటే ఎంత ఉంటే అంత, ఎప్పుడు 5 కాయిన్ దొరికితే అప్పుడు అలా వేసేవాళ్ళం. 5 ఉంటే మా దగ్గర, మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. మేము ఒకటి అలా పెట్టుకున్నాం అంతే, 5 రూపీస్ మాత్రమే వేయాలని. సో అంతే 5 రూపీస్ మాత్రమే వేద్దాం. 2 రూపీస్ అవి అయితే వేరే డిబ్బీలు వేసేవాళ్ళం. మొన్నైతే అది కట్ చేసేసాం. మొన్న ఎంత అమౌంట్ లేదులేండి, 150 ఎంత వచ్చాయి, కట్ చేసేసాం మొన్న. మొత్తం ఏంటంటే కౌంట్ చేసి ఆ అమౌంట్ ఇంకా ఈ అమౌంట్ మొత్తం టోటల్ ఎంత వచ్చిందని. సో మీరు కూడా అలా కొంచెం మీకు కూడా ఇలా అంటే ఐడియా వస్తాయి కదా, మీకు కూడా కొంచెం ఇలా దాచుకుంటే మీకు సేవింగ్స్ అవుతాయి కదా అని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అయితే తీస్తున్నాం. అంతేగాని మేము ఏదో ఇలా దాచుకుందాం చూడండి అని ఫోజులు కొట్టడానికి అయితే కాదు. మీరు ఎలా అయితే తప్పుగా అయితే అర్థం చేసుకోకండి మీరైతే మా గురించి. మీకు ఇలా కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా, ఇలా సేవింగ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ దాచుకోవచ్చు అనే ఐడియా వస్తుంది కదా అనేసి జస్ట్ ఈ వీడియో దానికోసం చేస్తున్నాం. అంతేగాని మేము ఎంత దాచుకున్నామో చూడండి అనే పోజులు కొట్టడం అయితే కాదు. ఏమాత్రం తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. చూద్దాం. అబ్బా 4 రూపీస్ ఉన్నాయి. ఈ 20 రూపీస్ కాయిన్ ఇంకా 10 రూపీస్ కాయిన్ విడివిడిగా ఉన్నాయి అనమాట. సో ఇదంతా వచ్చి అప్పుడు చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 100. సో ఇది కండి చదువుదాం. 20 1 2 3 4 5 6 7 8 9 10 100. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 2 3 3 కదా 30 రూపాయలు ఇవి. 35 5 తీసే చెప్తారా? కాదు 30. 30 చదివినా 30 10 కూడా వెళ్ళేసే. ఇది 30ని ఇది 20 50 రూపీస్ ఇలాగా 10 కూడా వేసి 60 అది విడిగా ఉన్నాయి. ఇంకెందుకు దీంట్లో ఉన్నాయి కదా. వేసే దాంట్లోసే 13 వేసినా ఎంతది? అంటే మొత్తం తీసే చిల్లర తీసే 60 రూపాయలు. అలాగే 60 ఈ పక్క దాంట్లో ఆ పక్క దాంట్లో చిల్లర ఉంది కదా, ఆ చిల్లర 40 రూపాయలు వేసే 100 అవుతుంది కదా. దాంట్లో 40 దీంట్లో 40 తీయమంటున్నావా? మొత్తం ఎంత? ఇలా 100 ఇలా 100 ఈ మొత్తం కలిపి 500 వచ్చాయి మొత్తం కలిపి. చూసారుగా 500 రూపీస్ అయితే ఈ 500 రూపీస్ అనమాట. సో అవి కూడానా 52 వేసి ఫస్ట్ పక్కన చిన్న మొత్తం ఒక దగ్గర ఇట్టేసాను. సరే 100 200 600 700 800 ఎంత 5 100 ఇంకొకటి 40 రూపీస్ ఇవి 40. 900 ఓయ్ చిన్న మొత్తం 30,000 మొత్తం ఎంత అన్నది ఈ 900 వద్దా బయట తీసుకురా బండి మీద కూర్చోబెడమ్మా. మరి ఆ డబ్బులు తెస్తాను ఇంకో చెప్పు 2000 కలిపారా? దీపావళి తీసి 2000 కలిపారా? చిల్లర కలిపి 10,000 కలిపాక. సో ఇదండి మా కలెక్షన్. మా అత్తయ్య గారు దాచిన అమౌంట్ అయితే ఇది. సో మీరు కూడా ఇలా అయితే చేసుకుంటే మీకు ఒకసారి అమౌంట్ వస్తుంది కాబట్టి మీకు బాగుంటుంది అనమాట ఏమైనా కొనడానికి. ఇప్పుడు ఈ అమౌంట్ ఎట్టుకెళ్ళి
గోల్డ్ షాప్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏమొస్తే అవి కొన్నాము అనుకుంటున్నాము. మట్టి అయితే కొనాలి అని గట్టి అనుకుంటున్నారు. ఏం కొనాలో మట్టి గారు ఏం కొంటారు ఏంటనేది కూడా చిన్న చిన్న బిట్ అయితే వీడియో తీస్తాం, అది కూడా చూడండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. చాలా మంది మామూలుగా అయితే వీడియో చూసేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. అండ్ మేము పార్ట్ 2 లో అయితే మేము ఈ అమౌంట్ ఏం కొన్నాము ఏంటి ఇంకా ఎంత మిగిలాయి అనేది పార్ట్ 2 లో అయితే వీడియో చూపిస్తాము. సో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.